నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్. మా వైఫ్ పుష్పావతి, మా పాప పునర్వికశ్రీ. మీ అందరికి తెలిసే ఉంటుంది, దానికి ఎస్టిమేట్ టైప్ 1 అని చెప్పేసి. ఈ ప్రాబ్లం వచ్చేసి పాపకి 5 months తర్వాత బయటపడిందండి. బయటపడిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి ముందుకు అని చెప్పేసి అయోమయం ఉన్న టైంలో కొంత సపోర్ట్ తీసుకున్నానండి. వచ్చేసి లోకల్ అడిగాను ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని పేపర్ ప్రకటనలు ఇలా ముందుకెళ్ళాను. తర్వాత కొన్ని ఇన్స్టా వాటి వల్ల కూడా ముందుకెళ్ళాను. కొంతమంది ఉన్నారంటే పర్టికులర్ కొన్ని పేరు చెప్పాలి, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాలి. ఫస్ట్ టీజీ భర్త గారు మాకు సపోర్ట్ చేశారు సార్. సార్ వచ్చేసి నా వంతుగా చేయాల్సింది చేశానని చెప్పి ఫస్ట్ మాట ఇచ్చాడు. దాని తర్వాత కొన్ని ఛానల్స్ మేము కొన్ని ఈనాడు ఛానల్ వరకు లైవ్ ఇచ్చామండి. యూట్యూబ్లో కొంతమంది చూశారు మమ్మల్ని, పాప గురించి కూడా విన్నారు. ఎలాగైనా గెలిచారని చెప్పేసి ఒక మేడం ఉన్నారని, సౌజన్య రాజకుమారి అని చెప్పేసి ఒక మేడం, ఎంతగానో సొంత అక్కగా సపోర్ట్ చేసి నాకు ఏ విధంగా వెళ్ళాలి ముందుకని చెప్పేసి మేడం సపోర్ట్ చేశారు. అలాగే కొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా అంటే ఇంపాక్ట్ గురు అవి ఇంపాక్ట్ అంటారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంతమంది ముందుకు వచ్చారు. అందులో కొంతమంది వచ్చేసి పవన్, సోనా, జగదీష్, ప్రసాద్ అండ్ సీను, ఇంకా చాలా మంది ఉన్నారండి. వీరందరు సపోర్ట్ సొంతం బ్రదర్స్ లాగా ముందుకు వచ్చి నేనున్నానని చెప్పేసి తన వంతుగా వాళ్ళు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు. దాంతోపాటు యూట్యూబ్లో కూడా మా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే చాలా మందికి, ఇలా 10 మందికి మా గురించి ఇన్ఫర్మేషన్ షేర్ అయింది త్రూ. అలాగే నేను నా తరఫున నేను చేయాల్సింది గవర్నమెంట్ సపోర్ట్ కోసం నేను కూడా తిరిగాను. వాళ్ళు కూడా వీరి సపోర్ట్ చేస్తామన్నారు. విత్ ఇన్ ఈ 2 months 3 monthsలోగా ఇంత రెస్పాండ్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి రెస్పాండ్ వచ్చిందండి. కొన్ని లక్షల మందిని మా పాపని తన హక్కున చేర్చుకున్నారు. ఎంతలా అంటే చెప్పాను కదా, తన కూతురులాగా, తన ఇంట్లో పాపలాగా తనని రిసీవ్ చేసుకున్నారు. సేవ్ పునర్విక అని చెప్పేసి ఒక స్లోగన్ మొదలుపెట్టారు. ఈ షార్ట్ టైంలో ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారంటే దాదాపుగా ప్రజల దగ్గర నుంచి దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ ఫండింగ్ జరిగిందండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంకా త్వరగా గవర్నమెంట్కి చేరింది. ఈ గ్యాప్లో ప్రజలు చేయాల్సింది చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ప్రపోజల్ చాలా వెళ్ళాయి, ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి. సార్ కూడా మంచి హృదయంతో మన సరౌండింగ్ ఉన్న మన పార్టీ తరఫున ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడ చూసింటారు ఇలాంటిది. దగ్గర మన పాప కోసం నారా లోకేష్ గారు దగ్గర 6 కోట్లు అమౌంట్ పాప కోసం ట్రీట్మెంట్ కోసం సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దగ్గర 16 కోట్లతో ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ చేయించబోతున్నాము. త్వరలో పాప ట్రీట్మెంట్ చేయిస్తున్నాము సార్. వచ్చేసి పాప పుట్టినప్పుడు బాగుండేది, దగ్గర 3.5 kg వెయిట్ ఉంది, హెల్తీగా ఉంది, అందరి పిల్లలాగానే ఉందనుకున్నాం. అలానే ముందుకెళ్ళాం. మేబీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది తనకి మూవ్మెంట్ సరిగా లేవని చెప్పి. త్వరలో వస్తుంటాయిలే పాప ఎట్లుంటే ఏమనుకున్నాం, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇలాంటి మా కుటుంబంలో కూడా ఎక్కడ ఏం లేదు. మేము ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నామండి. అందరి తండ్రుల్లాగానే నేను కూడా ముందుకు వచ్చాను. ప్రజెంట్ దగ్గర ఇందాక వచ్చాము. ఇది నా ఒక్కరి సపోర్ట్ కాదు, మీ అందరి సపోర్ట్ వల్ల ఇటు వరకు వచ్చాము. ఇది నా ఒక్క విజయమే కాదండి, మీ అందరి విజయం కూడా. వచ్చేసి ఇంత త్వరగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు సార్. ఎందుకంటే విత్ ఇన్ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు. సడన్గా సార్ వాళ్ళ పిఎస్ నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మా వంతు మేము చేస్తాం, మీరేం అధైర్యపడద్దని చెప్పేసి ఇందాక తీసుకొచ్చారు. దానికి ఫస్ట్ రీజన్ గవర్నమెంట్, అలాగే ప్రజలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. పాపకి SMA type 1 ఉందనేసి మాకు 5th monthలో తెలిసింది సార్. అంతవరకు బాగానే ఉంది, మేము మాకు కూతురు పుట్టిందని చాలా సంతోషపడ్డాము. కానీ తను మెడల్ నిలబెట్టలేదు. ఎందుకని మంచిది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనేసరికి SMA type 1 వచ్చింది. దానికి ఖర్చు 16 కోట్లు అని చెప్పారు సార్ డాక్టర్స్. దాని ఖర్చు 16 కోట్లు అని చెప్పేసరికి మేము షాక్లో ఉండిపోయాము. ఇలాగే సోషల్ మీడియా, ఇంపాక్ట్ గురి యాప్, ఇన్స్టా వాళ్ళు మాకు అందరూ చాలా ₹1 వేసిన వాళ్ళందరికీ కూడా చాలా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ముందుకు తీసుకొచ్చి ప్రజలు, గవర్నమెంట్ మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు, మా పాపకు మళ్ళీ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ₹1 పంపించినా కూడా అందరితో కృతజ్ఞతలు సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉంది. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే 10 మంది ఉన్నారని చెప్పేసి ధైర్యం కూడా వస్తుంది. మాకే కాదండి, మాలాగా ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రతి పాపకు కానీ బాబుకు కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ వాళ్ళ సరౌండింగ్లో ఎవరైతే ఉంటారో ఎంతో కొంత మానవత్వంతో ముందుకెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. ఇదే కదా మనతో కోరుకునేది కూడా. థ్యాంక్ యూ సో మచ్.